చంద్రబాబుపై నమోదైన ఫైబర్నెట్ కేసు కొట్టివేత ఆదేశాలు జారీ చేసిన ఏసీబీ కోర్టు. జరీబ్ ల్యాండ్పై పరిష్కారం కోసం నెల సమయం కోరాం. సాయిల్ టెస్ట్ చేసిన తర్వాత నిర్ణయం తీసుకుంటామన్న కేంద్ర మంత్రి పెమ్మసాని. వచ్చే నెల మొదటి వారంలో భూసేకరణ నోటిఫికేషన్ ఇస్తామని వెల్లడి. హైదరాబాద్ కింగ్ కోటి ఆసుపత్రికి హరీష్ రావు. ఫుడ్ పాయిజన్తో చికిత్స పొందుతున్న విద్యార్థులకు పరామర్శ. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు రెండో రోజు విచారణ మొదలు. మొదటి రోజు కస్టడీలో 6.5 గంటల పాటు ప్రశ్నించిన సిట్. హార్డ్ డిస్క్ ధ్వంసంపై ఇవాళ మరోసారి ఎంక్వైరీ. బలవంతపు వసూళ్లకు పాల్పడితే చర్యలు తప్పవు. ట్రాన్స్జెండర్లకు సజ్జనార్ హెచ్చరిక. అమీర్పేట్ సెస్ ఆడిటోరియంలో ట్రాన్స్జెండర్స్తో సిపి సమావేశం. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో తప్పిన పెను ప్రమాదం. రద్దీ ప్రాంతంలో పేలిన ట్రాన్స్ఫార్మర్. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పరుగులు తీసిన జనం. నెల్లూరు జిల్లా కలువాయిలో దొంగలు హల్చల్. పాండురంగస్వామి ఆలయంలో చోరీ. అమ్మవార్ల మెడలోని 2 తాళిబొట్లు, హుండీ తీసుకువెళ్లిన దొంగలు. పార్లమెంటుపై దాడికి 24 ఏళ్లు. దాడిలో మృతి చెందిన అమరవీరులకు ప్రధాని, రాహుల్, కేంద్ర మంత్రులు నివాళి. కాస్త తగ్గిన బంగారం ధరలు. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 1,33,210. 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 1,22,110. పరుగాపని వెండి ఇవాళ కూడా స్వల్పంగా పెరుగుదల. కిలో సిల్వర్ రేట్ 2,15,100. తిరుమల శ్రీవారి సేవలో నటుడు రజనీకాంత్ కుటుంబ సభ్యులతో కలిసి స్వామి దర్శనం. తర్వాత వేదాశీర్వచనం అందించిన పండితులు.